హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ నిత్య ప్రసూని. ఈరోజు గుమ్మగుమ్మలాడే మిక్చర్ ఎలా తయారు చేయాలో చూద్దాము. మా అక్కగారు చేస్తున్నారు చూడండి. దీనికి కావాల్సినవి ఏమిటి అంటే శనగపిండి, పల్లీలు, జీలకర్ర, వెల్లిపాయ ముద్ద, కారము, కరివేపాకు, ఇంతే అండి. సూపర్ గుమ్మగుమ్మలాడే మిక్చర్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే చాలా టేస్టీ మిక్చర్ రెడీ చేస్తున్నాము. చూడండి చక్కగా చేస్తుంది మా అక్క. శనగపిండిని కొంచెం చిక్కగా కలిపేసుకొని దాంట్లో జల్లెల్లో వేసేసి చేస్తుంది. బూందీ కొట్టింది చూడండి. అది గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించండి. సూపర్గా చూస్తేనే నోరు ఊరుతుంది కదా. చక్కగా మా అక్క అయితే వంటకాలు బాగా చేస్తుందండి. మేమైతే బాగా తింటామండి. మాకు చేయడం రాదు, తినడం మాత్రం వచ్చు. మా అక్క మమ్మల్ని ఎవరిని చేయలేదు, తనే వంటలు చేస్తూ ఉంటుంది. మా అందరికీ తన చేతులతో వండి పెడుతూ ఉంటుంది. మా అమ్మగారు చనిపోయారండి. తర్వాత అన్నీ మా అక్కే చూసుకుంటుంది మమ్మల్ని. మా ఇద్దరు అక్కయ్యలు అక్కడ మనుగూరులోనే ఉంటారండి. నేను అప్పుడప్పుడు పండగలకు వెళ్తాను. అందరికీ మా అమ్మ అక్కడ ఇండ్లు, మామిడి చెట్లు ఇచ్చిందండి. సూపర్ కదా. టేస్టీ బూందీ అయితే రెడీ అవుతుంది చూడండి. చూస్తే నోరు ఊరుతుంది కదా. అదిగ్గో చూడండి, గిన్నెలో వేసింది మిక్చర్ని. అదిగ్గో ఎంత బాగుందో కదా. చూస్తే నోరు ఊరుతుంది కదా. వెంటనే వచ్చేయండి, తినేద్దాం. చూడండి అదిగో కొంచెం అదేమన్నా ఉండలు కట్టుకోకుండా అప్పుడే కలిపేస్తుంది అన్నట్టు. చక్కగా ఒకదానికోటి అంటుకోకుండా విడివిడిగా ఉండేటట్టు కలిపేస్తుంది. సూపర్ టేస్టీ బూందీ అండి. మీరు బయట ఎక్కువ తినకండి. ఎందుకంటే చూడండి ఒకసారి ఆయిల్ ఎలా మరుగుతుందో. మనమైతే ఒకసారి వాడామంటే ఇంకోసారి వాడము. అదే బయట మాత్రం దాంట్లోనే పోస్తూ ఉంటారు. కాబట్టి మన క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఇలాగే ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడితే చక్కగా ఒక 1 మంత్ వరకు చూడండి. గుమ్మగుమ్మడాడే మిక్చర్ అయితే సూపర్గా చూడండి. చూస్తే నోరు ఊరిపోతుంది కదా. అంత బాగా చేస్తుందండి మా అక్కయ్య అయితే. అలా గోల్డ్ కలర్ వచ్చే వరకు మిక్చర్ని వేయించుకోండి. సూపర్గా ఉంది కదా కలర్ మాత్రం. ఇందులో ఏమీ వేయలేదండి. తినే సోడా కూడా ఏమీ వేయలేదు. రుచికి తగినంత కొంచెం సాల్ట్. ఇప్పుడు పల్లీలు కూడా అదే నూనెలో వేయించుకోవాలండి. నెక్స్ట్ కరివేపాకు మంచిగా చెట్లది మా అక్కయ్య కోసింది. మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అలా చక్కగా తెచ్చి దాన్ని కడిగేసుకొని క్లాత్లో ఆరబెట్టి అది కూడా నూనెలో వేయించండి. పిల్లలకి చాలా మంచిది. పిల్లలకైనా పెద్దలకైనా కండ్లకి, హెయిర్కి ఇది చాలా మంచిదండి. మనము ఉట్టిగా ఇస్తే కరివేపాకు తినం కదా. అదే ఇలా మిక్చర్లో అయిందనుకోండి చక్కగా అది వేగి అందులో కలిసిపోయిద్ది అన్నట్టు. ఇది చాలా కండ్లకి చాలా మంచిదండి. హెయిర్కి చాలా మంచిది. ఇలా ఇవ్వండి, చక్కగా తింటారు పిల్లలు మాత్రం. సూపర్గా చూడండి. మీకే ఎంత కేజీ పిండికి ఒక 1/4 కిలో పల్లీలు, కరివేపాకు, ఒక 4-5 ఇట్లా గడ్డలు ఎల్లిపాయలు, ఒక ఇంత 50 గ్రాములు జీలకర్ర, అంతే అండి. కారం ఇంతే సరిపోయిద్ది మీకు. ఇది మా అక్క పూజ చేసే తులసి మొక్క అండి. చూడండి ఎంత బాగుందో. చక్కగా రోజు మాత్రం పూలన్నీ పెట్టి పూజ చేస్తుందండి. మా ఇంట్లో అన్ని రకాల చెట్లు ఉంటాయండి. ఒక ఆలుగడ్డ తప్ప క్యాబేజీ కూడా కాస్తుంది, కాలీఫ్లవర్ కూడా అన్నీ పెడుతుంది. చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. మా అక్క చాలా బాగా మొక్కలకు బాగా సేవ చేస్తూ ఉంటుంది. పూలు చూడండి, దేవుడికి అయితే ఇలా పెట్టి అలంకరించుద్ది. నేను ఈ వీడియోలు అన్నిట్లలో పెట్టాను కదా దేవుడి. అవన్నీ తీసుకొని ఒక పెద్ద టబ్లో పోస్తుంది కలపడానికి. చక్కగా కరివేపాకు, పల్లీలు, కారము, ఉప్పు, జీలకర్ర, వెల్లిపాయ కలవాలి కదా. ఇప్పుడు కొంచెం అవి వేడిగా ఉంటాయనేసి పైకెళ్ళి ఇలా ఎగరేస్తుందండి. చక్కగా కరివేపాకు అయితే అందులో కలిసిపోయిద్ది, మెల్ట్ అయిపోయిద్ది అన్నట్టు. చక్కగా గుమగుమ వాసన. చక్కగా అది వేడిగా ఉంది కాబట్టి చక్కగా పట్టుకుంటుంది. ఇప్పుడు జీలకర్ర, ఎల్లిపాయ ముద్ద మిక్సీలో పట్టి అలా పచ్చిగా చేసుకొని అందులో వేసుకోవాలండి. అంటే ఎక్కువ మెత్తగా పట్టకూడదు. తర్వాత మీకు రుచికి తగినంత సాల్ట్ వేస్తుంది. కారపొడి మీకు రుచికి తగినంత వేసుకోండి. మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి, ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. కేజీకి ఒక 100 గ్రాములు అయితే పడుతుందండి. చూడండి చక్కగా అన్నీ కలుపుతూ ఉంది. చేయితో చక్కగా కలిపేస్తుంది. ఇప్పుడు పైకి కిందికి మంచిగా ఎల్లిపాయ కారం గుమగుమ వాసన వస్తుందండి. చూస్తే తినాలి. పిల్లలు అయితే చూడండి చుట్టుముట్టేశారు.
ఎప్పుడు పెడుతుందా అనేసి దేవుడికి పెట్టేసి దిష్టి తీసేసి పెడుతుంది. నేను కూడా ఉన్నాను అక్కడే కూర్చుంటే ఎప్పుడు పెడుతుందా అనేసి. చూడండి రుచికరమైన చక్కటి మిక్చర్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. మా అక్క చక్కగా ఇంట్లో ఇలాగే చేస్తుందండి పిండి వంటలు. అరిసెలు అయితే సూపర్గా నోట్లో వేస్తే కరిగిపోతాయండి. నాకు కూడా పెట్టింది. గుమ్మగుమ్మలాడే మిక్చర్ రెడీ అండి. అబ్బా నోట్లో వేస్తే కరిగిపోతుందండి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోను చూస్తున్న అందరికీ. ఇది మన నిత్య యూట్యూబ్ ఛానల్. మళ్ళీ వెళ్ళినప్పుడు మా అక్కయ్యతో మంచి వంటలు చేసి మరొక వీడియోతో మళ్ళీ మంచిగా చూపిస్తాను. ఇది మా ఇల్లు చూడండి మణుగూరులో. సూపర్.